ఆదిలాబాద్ లో ఓ సాయిబాబా భక్తుడు ప్రసాదాల తయారీలో తన చేతులనే గరిటెలుగా వాడుతూ అబ్బురపరిచాడు. భగభగా మండుతున్న పొయ్యిపై ఉన్న రవ్వను చేతితో కలిపి సిరా ప్రసాదం తయారు చేశాడు. భక్తులు ఈ ప్రక్రియను చూసేందుకు భారీగా తరలివచ్చారు. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పేరు సుభాష్ బాబా. ఆదిలాబాద్ కు చెందిన ఈయన సాయిబాబాకు వీరభక్తుడు. నిత్యం బాబా సేవలో తరిస్తూ యజ్ఞయాగాలు చేస్తుంటారు. అయితే అందరు భక్తుల్లా కాకుండా సుభాష్ కు ఓ ప్రత్యేకత ఉంది. సాయిబాబాకు నివేదించే ప్రసాదాన్ని ఆయన తన స్వహస్తాలతో తయారు చేస్తారు. తన చేతులనే గరిటెలుగా ఉపయోగిస్తారు. చతుర్మాస దీక్ష ముగింపు సందర్భంగా స్థానిక సాయిబాబా ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా సుభాష్ సిరా పాయసం తయారు చేశారు. మొదట కట్టెలపైకి కొబ్బరికాయ కొట్టి అగ్నిదేవుడిని ప్రార్థించారు. తరువాత దగదగ మండుతున్న పొయ్యిపై ఉన్న రవ్వను చేతితో కలిపి ప్రసాదం చేసేశారు. వేడి నీటిలో చేతులు పెట్టిన సుభాష్ కు ఏమాత్రం నొప్పి కలుగుదని భక్తులు చెబుతున్నారు. సుభాష్ బాబా గారు గురు పౌర్ణిమ మొదలుకొని సాయిబాబా గురు చరిత్ర దేవి భాగవత పారాయణము జరపబడుతుంది. పారాయణ సమాప్తి సందర్భంగా ఈరోజు చేతితో సాయిబాబా గారు లీలలో ఒక లీలని సుభాష్ బాబా గారు ప్రదర్శిస్తారు. చేతితో సిరా ప్రసాదాన్ని తయారు చేసి భక్తులకు ప్రసాదంగా సాయిబాబాది భక్తుడు ఉన్నాడండి. సిరా చేస్తాడు, ప్రసాదం చేస్తాడు. ప్రసాదం మాత్రం చేతితోటి కలుపుతాడండి. కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది. కొన్నేళ్ల పాటు గోప్యంగా ప్రసాదం తయారు చేసిన సుభాష్ బాబా ఇప్పుడు బహిరంగంగా తయారు చేసి భక్తులకు పంచిపెడుతున్నారు. ఈ ప్రక్రియ చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. సుందరి